దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 185. వర్ష మాటలకు కంగారు పడుతున్న మిథున. అసలు వర్ష ఏం చెప్తుంది? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన 2 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. చిచి, ఒకరి బెడ్రూమ్లోకి తొంగి చూసే నీచమైన అలవాటు కూడా ఉందా అండి తమరి దగ్గర? అంటూ ప్రమోద్ ఎంటర్ అవుతాడు. ప్రమోద్ని చూసి, అబ్బా ఇతనేంటి సమయానికి వస్తాడు అని అనుకొని వర్ష చిరాకు పడుతుంటే, ప్రమోద్ అనేది నిజమేనా? నీకు నిజంగానే బెడ్రూమ్లోకి తొంగి చూసే బుద్ధుందా? అసలు నువ్వు పైకి ఎందుకు వెళ్ళావు? వాళ్ళ బెడ్రూమ్లోకి ఎందుకు తొంగి చూసావు? అంటూ సుచరిత గారు వర్ష మీద సీరియస్ అవుతుంది. అత్త తిట్టేసరికి వర్ష భయపడుతూ గుట్కలు మింగుతూ ఉంటుంది. అది అలా అడగండి పిన్ని. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చిందో, వాళ్ళ బెడ్రూమ్లోకి ఎందుకు తొంగి చూసిందో గట్టిగా నిలదీయండి అంటాడు ప్రమోద్ తన వైపు కాస్త కోపంగా చూస్తూ. నువ్వు ఆగుతావా కాసేపు అంటూ ప్రమోద్ని కసిరిస్తుంది. ప్రమోద్ ఆగటం కాదు, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అసలు వాళ్ళ బెడ్రూమ్ వైపు నువ్వెందుకు వెళ్ళావు అని అడుగుతుంది సుచరిత. అది అత్త, తాన్యాతో స్నేహంగా మాట్లాడదామని వెళ్ళాను, అంతే తప్ప నేనేమి వాళ్ళ బెడ్రూమ్లోకి తొంగి చూడటం కోసం వెళ్ళలేదు అని తడబడుతూ చెప్తుంది. అవునా? అసలు తాన్యాతో నువ్వు స్నేహం చేసింది ఎప్పుడమ్మా అని అడుగుతాడు ప్రమోద్ వెటకారంగా చూస్తూ. మేమిద్దరం ఒక్కటే కాలేజ్ అని నీకు తెలియదేమో అంటుంది వర్ష. నాకెందుకు తెలీదు? మీరిద్దరూ ఒకే కాలేజీలో చదివారని తెలుసు. తాన్యాకి నీకు మధ్య ఉండే శత్రుత్వం కూడా తెలుసు అంటాడు ప్రమోద్. అబ్బా ఇప్పుడైతే ఏమంటావు? అవును, తాన్యాతో నాకు స్నేహం లేదు, శత్రుత్వం ఉంది. అయితే ఏంటి అంటూ ప్రమోద్ మీద సీరియస్ అవుతుంది. ఇవన్నీ నాకు అనవసరం వర్ష. అసలు వాళ్ళ బెడ్రూమ్ వైపు నువ్వు ఎందుకు వెళ్ళావో ముందు అది చెప్పు అంటూ సుచరిత నిలదీస్తుంది. వర్ష చెప్పలేక తలదించుకుంటుంది. మీ బావ మీద ఆశలు వదిలేసుకోమని నీకు ఆల్రెడీ చెప్పాను, అయినా కూడా నువ్వు వేషాలు వేస్తూనే ఉన్నావు. ఇంకొకసారి ఇలా జరిగితే బాగుండదు అంటూ సుచరిత వర్షకి వార్నింగ్ ఇస్తుంది. సరే అత్త అంటూ వర్ష తలదించుకొని సమాధానం చెప్తుంది. ఈసారి అలా బెడ్రూమ్లోకి తొంగి చూసినప్పుడు నెత్తి మీద నుంచి ఒక బండరాయి వేయండి, అప్పుడైనా బుద్ధొస్తుందేమో మీ మేనకోడలికి అంటాడు ప్రమోద్ తన వైపు కోపంగా చూస్తూని. ప్రమోద్ మాటలకి వర్ష పాలు నూరుతూ ఉంటుంది. నిజంగానే ఈసారి అదే పని చేస్తాను అంటుంది సుచరిత. ఛ, ఈ మధ్య నా టైం అస్సలు బాగలేదట్టుంది అని అనుకుంటుంది వర్ష. గౌతమ్ ఆఫీస్కి రెడీ అయి కిందికొచ్చి, నువ్వెప్పుడొచ్చావు వర్ష అని అడుగుతాడు. గౌతమ్ని చూడగానే కోపం తెచ్చుకుంటూ, మీరిద్దరు రొమాన్స్లో పిహెచ్డి చేసినప్పుడు వచ్చానులే అని మనసులో అనుకుంటుంది. అడిగేది నిన్నే, ఎప్పుడొచ్చావు ఇక్కడికి అని గౌతమ్ మళ్ళీ అడుగుతాడు. ఇంతకు ముందే వచ్చిందిలేరా, ఇంతకీ నీ భార్యమణి గారికి ఇంకా తెల్లవారలేదంటనా అంటూ సుచరిత కాస్త కోపంగా అడుగుతుంది. లేచిందమ్మా, స్నానం చేస్తుంది అంటాడు గౌతమ్. ఓహో, రొమాన్స్ ముగించుకొని జలకాల ఆడటానికి పోయిందేమో మేడం గారు అని వర్ష మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. సరే, నీకు టిఫిన్ వడ్డిస్తాను పద అంటుంది సుచరిత. లేదులేమ్మా, నేను ప్రమోద్ పని మీద బయటకు వెళ్తున్నాం, బయట ఎక్కడైనా టిఫిన్ చేస్తాంలే అని పద ప్రమోద్ అని చెప్పి గౌతమ్ వెళ్ళిపోతుంటాడు. ఎందుకైనా మంచిది, మీ మేనకోడల్ని కాస్త కనిపెట్టుకోండి పిన్ని అని ప్రమోద్ తన వైపు కోపంగా చూస్తూ చెప్పి గౌతమ్ వెనక వెళ్తుంటాడు. సుచరిత వర్ష వైపు కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఛ, పొద్దున్నే వాళ్ళ రొమాన్స్ చూశాక నా బతుకు బస్ స్టాండ్ అయిందని పూర్తిగా అర్థమైంది. అసలు మిథున ఎక్కడుంది? నా జీవితం కొల్లేరైనా మా అన్నయ్య జీవితమైనా బాగుండాలంటే మిథున బ్రెయిన్ వాష్ చేయాలి అని అనుకుంటూ తన రూమ్లోకి వెళ్తుంది. తను వెళ్ళేసరికి మిథున తన పొట్ట మీద చేయి పెట్టుకొని
ఒంటరిగా కూర్చొని జ్ఞాపకాల్లో ఉంటుంది. ఏంటి మిథున అలా ఉన్నావు అంటూ వర్ష వెళ్ళి దగ్గర కూర్చుంటుంది. ఏమీ లేదు అని అంటుంది మిథున. ఓహో, బిడ్డని కనడం కోసం కలలు కంటున్నావా అని అడుగుతుంది వర్ష. పుట్టబోయే బిడ్డ గురించి ఏ తల్లైనా కలలు కంటూనే ఉంటుంది కదా అంటుంది మిథున. తల్లి కాదు మిథున, తండ్రి కూడా కలలు కంటాడు. కాని పాపం నీ బిడ్డ దురదృష్టం ఏంటో ఆ బిడ్డని తండ్రి కాదనుకుంటున్నాడు అంటూ బాధ నటిస్తూ చెప్తుంది. అదేంటి అలా అంటున్నావు అని కాస్త కోపంగా అడుగుతుంది మిథున. అవును మరి, వెంకట్కి నిజంగా ఆ బిడ్డ మీద ప్రేమ ఉంటే నిన్నెందుకు దూరం చేసుకుంటాడు చెప్పు. నీ కడుపులో ఉన్న అతని బిడ్డ కోసం కూడా అతని మనసు కరగడం లేదంటే ఇక నీ మీద ఉన్న ప్రేమ కూడా ఎప్పుడో ఆవిరైనట్టే కదా అర్థం అంటూ మిథునలో లేనిపోని అనుమానాలని కలిగిస్తూ ఉంటుంది. ఆ మాటలు విని మిథున కంగారు పడుతుంటే, మగవాళ్ళది ఏముంది మిథున, ఇవాళ ప్రేమ అంటారు, రేపు ఆ ప్రేమను వదిలేసి ఇంకొక అమ్మాయి వెంట పడతారు. వెంకట్ కూడా అంతే. నీ మీద బిడ్డ మీద ప్రేమను వదిలేసుకున్న వెంకట్ నీ స్థానంలోకి ఇంకొకరిని తెచ్చుకోవడం ఎంతసేపు అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతుంది మిథున కోపంగా లేచి. జరగబోయేదే మాట్లాడుతున్నాను మిథున. నువ్వేమో బిడ్డని కని కూర్చుంటావు, అతనేమో భార్యను వదిలిపెట్టిన మగాడు ఏం చేస్తాడో అలా ఇంకొక పెళ్లి చేసుకొని కూర్చుంటాడు. నీ జీవితం ఏమో ఇలాగే తెల్లవారిపోతుంది, కానీ వెంకట్ జీవితం మాత్రం పువ్వులు విరజిల్లుతుంది. అలా కాకుండా నీ జీవితం కూడా అతనితో పోటీ పడుతూ బాగుండాలి అంటే వెంకట్ అయితే ఎలా ఆ బిడ్డని కాదనుకున్నాడో నువ్వు కూడా ఆ బిడ్డని కాదనుకుంటే మంచిది అని అంటుంది. నువ్వు చెప్పేది నాకు అర్థం కావడం లేదు. బిడ్డని కాదనుకోవడం ఏంటి అని అడుగుతుంది మిథున. కాదనుకోవడం అంటే నువ్వు అబార్షన్ చేయించుకుంటే నీ జీవితానికి మంచిదని చెప్తున్నాను మిథున అని అంటుంది. ఆ మాటలకి మిథున ఒక్కసారిగా షాక్ అవుతుంటుంది. నువ్విలా షాక్ అయినా ఆశ్చర్యపోయినా నేను నీ మంచి గురించి చెప్తున్నాను. రేపు వెంకట్ ఇంకొక పెళ్లి చేసుకుని దర్జాగా ఉంటాడు, కానీ నువ్వు మాత్రం ఆయన బిడ్డని పెంచుతూ మూతులు ముక్కులు తుడుస్తూ మోడుబారిన జీవితాన్ని గడపాలనుకుంటున్నావా అని అడుగుతుంది. ఆ మాటలతో మిథున ఆలోచనలో పడుతుంది. అతని బిడ్డని అతను కాదనుకుంటున్నట్టే నువ్వు కూడా అతని బిడ్డని కాదనుకొని మూవ్ ఆన్ కావచ్చు కదా అని అంటుంది వర్ష. ఆ పదం కరెక్ట్గా పూర్తయిందో లేదో వర్ష అంటూ గట్టిగా కేక వినిపిస్తుంది. ఇద్దరూ అటుగా చూస్తారు. ఎదురుగా తాన్య కనిపిస్తూ ఉంటుంది. తాన్య కనపడగానే వర్షకి ముందు వాళ్ళ ఇద్దరి రొమాన్స్ గుర్తొచ్చి తన మీద ఉన్న కోపం ఇంకా పెరుగుతుంటుంది. తాన్య దగ్గరికొచ్చి, ఏ స్వార్థంతో మిథున మనసుని కలుషితం చేయాలని చూస్తున్నావు అని అడుగుతుంది. ఇందులో నా స్వార్థం ఎక్కడ ఉంది? మిథున జీవితం బాగుండటం కోసమే చెప్తున్నాను. మనస్పర్ధలతో భార్య పిల్లల్ని వదిలేసి ఇంకొక పెళ్లి చేసుకున్న మగవాళ్ళని నేను ఎంతమందిని చూపించను అని అడుగుతుంది. అది వారి వారి అభిప్రాయాలు బట్టి ఉంటుంది. అలా అని చెప్పి వారి అభిప్రాయాలను తీసుకొచ్చి మిథున దగ్గర నూరిపోస్తావా అని అడుగుతుంది తాన్య. ఏం, వెంకటేమైనా పైనుంచి దిగి వచ్చాడా? అతనైనా ఒంటరి జీవితం ఎన్నాలని గడుపుతాడు? మీ బావ కోసం మిథునాని కాదనుకున్న మనిషి రేపు మిథునాని బిడ్డని పూర్తిగా వదిలేసి ఇంకొక పెళ్లి చేసుకోవడానికి రెడీ కాడని గ్యారంటీ ఏంటి అని వర్ష కూడా గట్టిగానే మాట్లాడుతుంది. వర్ష మాటలు మిథునానే కాదు, ఆ రూమ్ బయట నుండి వింటున్న సుచరిత మనసును కూడా కాల్చేస్తుంటాయి. ప్రెగ్నెంట్గా ఉన్న మిథున ముందు తన మనసు బాధపడేలా మాట్లాడితే ఊరుకొని వర్ష అంటుంది తాన్య. ఇప్పుడు తన మనసు బాధపడినా నేను చెప్పింది వింటే తర్వాత తనే సంతోషంగా ఉంటుంది అని. అయినా నేను చెప్పడం కాదు మిథున, ఆ మహర్షి కారణంగా నీ భర్త నిన్ను కాదనుకున్నాడు. ఎవరో పరాయివాడి కోసం కడుపుతో ఉన్న నిన్ను కాదనుకున్నప్పుడు
రేపు పుట్టిన బిడ్డని కాదనుకోవటం పెద్ద లెక్క కాదు. నువ్వు తాన్య మాటలు పట్టించుకోకు మిథున. ముందు ముందు నీ జీవితం బాగుండాలి అంటే వెంటనే అబార్షన్‌కి రెడీ అవ్వు అంటుంది వర్ష. ఆ మరుక్షణమే తాన్య చేతి దెబ్బ వర్ష చెంప మీద గట్టిగా తగులుతుంది. ఆ దెబ్బకి వర్ష విస్తుపోతుంది. మిథున అదంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. నన్నే కొడతావా అంటుంది వర్ష తాన్యాని కోపంగా చూస్తూ. అబార్షన్ అనే మాట ఇంకొక్కసారి నీ నోటి నుండి వచ్చిందంటే కొట్టడం కాదు, చంపేస్తాను కూడా అంటుంది తాన్య. తన ఆటలేవి సాగనందుకు వర్షాలో నిరాశ నిస్పృహలు కనిపిస్తుంటాయి. వర్ష అనే మాటలు నిజమే అంటూ సుచరిత అక్కడికి వస్తుంది. సుచరిత మాటలకు మిథున తాన్య ఆశ్చర్యంగా చూస్తుంటే వర్ష కొంచెం ఆశగా చూస్తుంటుంది. తన మాటలు నిజమే. ఏవేవో కారణాల వల్ల భార్య పిల్లల్ని వదిలేసి రెండో పెళ్లికి రెడీ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళలో రేపు వెంకట్ కూడా కావచ్చు అంటుంది సుచరిత. ఏంటాంటీ మీరు కూడా అలా మాట్లాడుతున్నారు అని అంటుంది తాన్య. లోకంలో జరిగేది అంటున్నాను కానీ కొత్తదేమీ అనడం లేదు కదా అంటుంది సుచరిత. తల్లి మాటలు మిథునాని ఇంకా ఆలోచించేలా చేస్తుంటాయి. తన మాటలు విని మీరు కూడా మిథున మనసుని చెడగొడుతున్నారేంటా ఆంటీ అని అడుగుతుంది తాన్య. నువ్వు కాసేపు ఆగు తాన్య అని. చూడు మిథున, రేపు నీ భర్త నీకు దగ్గరైనా దూరమైనా నేను స్ట్రాంగ్గా ఉండగలను, బిడ్డను పెంచుకోగలను అంటేనే నువ్వు ఆ బిడ్డని కను, లేదంటే వర్ష చెప్పిన పని చెయ్యి అని అంటుంది. లేదమ్మా, ఆ మహర్షి కోసం వెంకట్ నన్ను వదులుకున్నా నా బిడ్డ నేను వదులుకోలేను. నా బిడ్డ వెంకట్కి అవసరం లేకపోయినా నాకు కావాలి అని అంటుంది కన్నీళ్ళు పెడుతూ. విన్నావు కదా వర్ష తన సమాధానం అంటుంది సుచరిత. మిథున సమాధానం విని వర్ష కంగు తింటుంది. తన కర్మ బాగలేక వెంకట్ ఇంకొక పెళ్లి చేసుకున్నా తను స్ట్రాంగ్గా ఉంటుందని తన మాటల్లో పూర్తిగా అర్థమైంది కదా అని అంటుంది సుచరిత. నేనేదో తన మంచి కోసం చెప్తుంటే తను వినిపించుకోవడం లేదా అత్త? ఇక నేనైనా ఏం చేయను? నిజంగానే తన కర్మ అనుకోవాలి అంటుంది వర్ష. దీనికి నేను కొట్టిన దెబ్బ ఇంకా సరిపోలేదట్టుంది అని అనుకుంటుంది తాన్య. తన మాటలకి మిథున కోపం తెచ్చుకుంటూ, నువ్వు చెప్పే మంచి చాలు వర్ష, మరీ చెప్పుడు మాటలు విని నా బిడ్డను చంపుకునేటంత దుర్మార్గురాల్ని కాదు నేను. నిజంగానే వెంకట్ ఇంకొక పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడినా నా బిడ్డని పెంచుకుంటూ నా బతుకు నేను బతుకుతాను కానీ ఈ బిడ్డని కాదనుకోను అంటుంది మిథున మనసులో దుఃఖాన్ని కంట్రోల్ చేసుకుంటూ. సరే నీ ఇష్టం, ఇంతగా చెప్పినా విననప్పుడు నేనైనా ఏం చేస్తాను? అనవసరంగా నీకేదో మంచి చెప్పబోయి ఈ మహాతల్లి చేత చంపదెబ్బ తిని వెళ్ళిపోతున్నాను ఛ అంటూ కోపంగా వెళ్ళిపోతుంది వర్ష. వర్ష మాటలతో కలవరపాటుకు గురైన మిథున కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడ బెడ్ మీద కూర్చుంటుంది. తన మాటలు పట్టించుకొని బాధపడకు మిథున, ఇవాళ హాస్పిటల్లో నీకు చెకప్ ఉంది కదా, నేను రాలేకపోతున్నానులే, నువ్వు తాన్య హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పి సుచరిత అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మిథున ఇంకా ఏడుస్తుంటే తాన్య దగ్గరికి వచ్చి, ఆ మెంటల్ దాని మాటలు పట్టించుకొని నువ్వు ఏడవడం ఏంటి వర్ష అని తన కన్నీళ్ళు తుడిచి, త్వరగా రెడీ అవ్వు, హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పి తాన్య కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మిథున కన్నీళ్ళు పెట్టుకుంటూ మరొక్కసారి వర్ష మాటలు గుర్తు తెచ్చుకొని, వర్ష అన్న దాంట్లో కూడా కొంత నిజం ఉంది. మహర్షి కోసం నన్ను నా బిడ్డని కాదనుకున్న ఆ అష్టదరిద్రుడు ఇంకొక పెళ్లి చేసుకుంటాడనుకోవడంలో ఆశ్చర్యం లేదు అని అనుకొని బాధపడుతూ ఉంటుంది. వర్ష కోపంగా ఆ ఇంటి నుంచి వెళ్తూ ఉండగా, వర్ష అంటూ తాన్య పిలుస్తుంది. తన కేకతో వర్ష వెనక్కి తిరిగి దగ్గరికి వస్తున్న తాన్యాని కోపంగా చూస్తుంటుంది. తాన్య దగ్గరికొచ్చి, ఇంకొకసారి మిథున దగ్గరికొచ్చి తన మైండ్ పాడు చేస్తూ అబార్షన్ అన్నావంటే పళ్ళు రాళ్ళ కొట్టి చేతిలో పెడతాను
అని అంటుంది. ఏయ్, నిన్న కాక మొన్న ఈ ఇంటికొచ్చి నన్ను బెదిరిస్తున్నావేంటి అంటుంది వర్ష. నిన్న కాక మొన్నొచ్చిన ఈ ఇంటికి యజమానురాలాగా వచ్చాను. నువ్వు పరాయిదానిలాగానే ఇక్కడికి వచ్చిపోతున్నావు. అది గుర్తు పెట్టుకొని మాట్లాడు. ఇంకొకసారి నీ వల్ల మా ఆడపడుచు కంట్లో కన్నీళ్లు చూశానో నీ కళ్ళలో రక్తం కారేలా చూస్తాను. మైండ్ ఇట్ అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి తాన్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఛ అని మా అన్నయ్య ఈ ఇంటికి అల్లుడు కాకుండా పోయాడు. ఇటు నేను ఈ ఇంటికి కోడల్ని కాకుండా పోయాను. అంతా మా కర్మ అంటూ వర్ష తల కొట్టుకొని ఇంటివైపు బయలుదేరుతుంది. తన గోడంతా దామోదర్ ముందు పెడుతుంది. ఇక ఆ ఇంటి మీద పూర్తిగా ఆశలు వదిలేసుకోవడం తప్ప ఇక చేసేది ఏమీ లేదు నాన్న అంటుంది వర్ష. నా పిల్లలకి ఆ ఇంట్లో నీడ లేనప్పుడు ఆ ఇల్లు చల్లగా ఉంటే నేనెలా భరిస్తాను అని అనుకుంటాడు దామోదర్. ఇంకా మీ నాన్న మాటలు విని నీ జీవితాన్ని పాడు చేసుకోక వర్ష. నీకొక మంచి సంబంధం చూస్తాము. సైలెంట్గా పెళ్లి చేసుకో అంటూ శాంతి అక్కడికి వస్తుంది. నాకు పెళ్లి కాదు, తద్దినం చేసిపెట్టు. సంతోషంగా పైకి వెళ్ళిపోతాను అని వర్ష కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శాంతి భర్త వైపు కోపంగా చూస్తూ, నీ పుణ్యాన మా నిద్దరి పిల్లల జీవితాలు సర్వనాశనం అయ్యాయి. మీరు చేసిన ఏ పాపాలో నా పిల్లలకి కొట్టుకుంటున్నాయి అంటూ భర్తని తిడుతుంది. చాలే నోర్మి, వాళ్ళ జీవితాలకి ఏమైందని ఇప్పుడు అంతగా బాధపడుతున్నావు? ఏదో టైం బాగలేక ఆ ఇంటికి అల్లుడు కోడలు కాలేకపోయారు. అంత మాత్రాన నా పిల్లల జీవితాలు మొత్తం అయిపోయింది అన్నట్టుగా మాట్లాడతావేంటి అంటూ భార్యను తిడతాడు. మీ ఇష్టం వచ్చినట్టు చావండి అని చెప్పి శాంతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఉండే కొద్దీ దీనికి నోరు ఎక్కువైపోతుంది అని భార్యను తిట్టుకుంటూ ఉండగా దామోదర్కి ఫోన్ వస్తుంటే లిఫ్ట్ చేసి హలో అంటాడు. ఇంకా ఎన్నాళ్ళు మా డబ్బు కట్టకుండా ఉంటావు దామోదర్ అంటూ అటు నుంచి అప్పులు ఇచ్చిన వాళ్ళు తిడుతుంటారు. మరికొన్ని రోజుల్లో నీ అప్పు తీర్చేస్తానులే, ఊరికే ఫోన్లు చేసి సతాయించకు అని చెప్పి ఫోన్ కట్ చేసి, ఛ, ఇంతకుముందు బ్రోకరేజ్ బిజినెస్ 3 పూలు 6 కాయలుగా వెలిగేది. ఈ మహర్షి ఏమంటూ ఈ సిటీలోకి ఎంటర్ అయ్యాడో అప్పటినుంచి బిజినెస్ అంతా మూతబడిపోయి అప్పులు పాలయ్యాను. ఇక్కడ నుండి అమ్మాయిలను పంపించకపోయేసరికి అక్కడ డేవిడ్కి నాకు కూడా కనెక్షన్ తెగిపోయేటట్టుగా ఉంది అని అనుకొని కంగారు పడుతుంటాడు. తాన్య కార్ డ్రైవ్ చేస్తుంటే మిథున పక్క సీట్లో కూర్చుని ఉంటుంది. వర్ష ఇచ్చిన షాకింగ్కి మిథున మొహంలో బాధ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. మరో పక్క హాస్పిటల్లో వెంకట్ వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంటి దగ్గర జరిగిన విషయం వెంకట్ తెలుసుకుంటాడా? హాస్పిటల్లో వెంకట్ మిథున మధ్య మాటలు ఉంటాయా? కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.